రాహుల్ గాంధీ గారిని నేను ఖమ్మంలో జరుగుతున్నటువంటి వెలుగుమట్లలో జరుగుతున్నటువంటి 60 ఎకరాల భూమి ఉంటే 1954లో భూదానం చేస్తే అది 89-90లోకి వచ్చేసరికి ఆ 2000 లోపు దాన్ని 30 ఎకరాలు పట్టా ల్యాండ్గా మారిపోయింది. మిగతా 30 ఎకరాలు పేదలకు పట్టాలు ఇస్తే ఆ పేదలను కూడా పొట్టన పెట్టుకొని వాళ్ళని నిరాశ్రయం చేసి పైగా నిన్న అక్కడ ఉన్నటువంటి టీటీడీసీ షెల్టర్లలో పునరావాస కేంద్రాలలో ఉంటే వాళ్ళ భోజనాలు కూడా పెట్టకపోతే మా పార్టీ మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ భోజనాలు పెడుతుంటే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో కొట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మళ్ళీ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు. అధికారులు మీరు అక్కడే ఉంటారు, కనీసం పోలీసులన్నా ఆలోచించండి. దాంట్లో పోలీసులు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళని చూస్తే ఏమనిపిస్తలేదండి. ఎక్కడ పడితే అక్కడ కొడితే కాలువలలో పడ్డారు, ఉరికించి కొడుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, ఇది ఉంటే రోజుకో సంఘటన జరుగుతుంది, వివిధ పార్టీల వాళ్ళు వస్తున్నారు, ఇది దేశమంతా తెలిసిపోతుంది, మేము చేసిన తప్పు బయటపడుతుంది అని చెప్పేసి ఆ తప్పుని ఎప్పటికీ ఆపలేరు.